హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పటిలా కామెంట్ చేసిస్తూ ఉండండి. ఈ వీడియో ఎందుకు అని అంటారా? చాలామంది కామెంట్ చేశారు. అసలు ఈ వీడియో చేయాలా వద్దా అనుకున్నాను, కాకపోతే చేయాల్సి వచ్చింది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామండి. చాలామంది అబ్బాయిలకి అపోహ ఉంటుందండి, అమ్మాయి అసలు మ్యారేజ్కి ముందు తప్పు చేసిందా లేదా, నేనే ఫస్టా లేకపోతే ఇంకెవరితోనైనా టైం స్పెండ్ చేసిందా, ఏమైనా తప్పు చేసిందా అని తెలుసుకోవాలనేది చాలామందికి అది అనిపిస్తూ ఉంటుందండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, తెలుసుకోవాలి నా పార్ట్నర్ నేనే ఫస్టా లేకపోతే ఇంకెవరితోనైనా టైం స్పెండ్ చేసిందా ఏంటి అనేది చాలామంది అబ్బాయిలు అలా ఫీల్ అవుతూ ఉంటారు. తెలుసుకోవాలని వాళ్ళకి చాలా ఆతృతగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. అబ్బాయిలు ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే, స్టార్టింగ్లో వాళ్ళు మ్యారేజ్ అయిన భర్తతో సరిగా టైం స్పెండ్ చేయకపోయినా, ఏమైనా భర్తని దూరం పెట్టినా సరే, ఇలా వాళ్ళు ఏమైనా చేసినా ఏదో వాళ్ళకి కాస్త భయం వేసో ఏంటో కానీ అలా చాలామంది కొత్త కదా అలా చేస్తూ ఉంటారు. భర్తని దూరం పెట్టడం అలా చేస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు ఏమనుకుంటారు, తను ఎవరితోనైనా తప్పు చేసిందేమో కాబట్టే తను నన్ను దూరం పెడుతుంది, లవ్ అఫైర్ ఉన్నట్టుంది అనేసి చాలామంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారండి. అది అలా అనుకోవడం అది మీ పొరపాటే, కానీ అది నిజం కాదండి. ఏదో వాళ్ళకున్న భయం వల్ల, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇంకా ఏదైనా కారణాల వల్ల వాళ్ళు మిమ్మల్ని దూరం పెడతారు. అంతే కానీ వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంది అనేసి మీరు అపోహ పడొద్దండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, చాలామంది అబ్బాయిలు ఫస్ట్ కలిసినప్పుడు అదే అండి, ఫస్ట్ నైట్ రోజు కలిస్తే ఆ అమ్మాయికి కంపల్సరీ బ్లడ్ రావాలి, బ్లడ్ వస్తేనే వర్జిను లేకపోతే కన్య కాదు అని ఇలా అపోహ పడుతూ ఉంటారండి. అది కూడా నిజం కాదండి. అలా మీరు అది అపోహే తప్ప కంపల్సరీ బ్లడ్ రావాలి అన్న విషయం అది కంపల్సరీ ఏం కాదండి. అది వాళ్ళ బాడీని బట్టి చాలామంది వీక్గా ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు. లేకపోతే వాళ్ళు ఇంతకుముందు కాలేజీలో చదువుకునేటప్పుడు వాళ్ళు చేసిన యాక్టివిటీస్, గేమ్స్, ఇలా లాంగ్ జంప్ కానీ ఇలా వాళ్ళు ఏమైనా ఆటలు బాగా ఆడుతున్నట్లయితే, బాగా ఉత్సాహంగా ఉన్నట్లయితే వాళ్ళకి ఆ కన్నె పొర అనేది అప్పటికే చినిగిపోయి ఉంటుందండి. అంతేగాని మీరు ఫస్ట్ కలిసినప్పుడు మీతో అది కంపల్సరీగా బ్లడ్ రావాలి అన్న ఏం లేదండి, అది అపోహ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఆ యోని భాగం అనేది లూజ్గా ఉన్నా టైట్గా ఉన్నా, లూజ్గా ఉంటే తప్పు చేసిందని, ఒకవేళ టైట్గా ఉంటే కన్య అని ఇలా ఫిక్స్ అవుతూ ఉంటారు. ఇవన్నీ అపోహ మాత్రమే అండి. అంటే కొంతమంది అమ్మాయిలు వాళ్ళు చదువుకునే రోజుల్లో మంచిగా గేమ్స్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళకి ఇలా ఆడటం, ఉరకటం, లేకపోతే లాంగ్ జంప్ చేయడం, ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆ కన్నె పొర అనేది అప్పటికే చినిగిపోయి ఉంటుందండి. అంతేకాని మీరు ఇలా ముందే ఎవరితోనో కలిసి టైం స్పెండ్ చేసింది కాబట్టి ఇలా జరుగుతుంది అని మీరు అపోహ పడొద్దండి. ఇంకొకటి ఏంటంటే, అబ్బాయిలు చేసుకున్నట్లే అమ్మాయిలు కూడా 70% అమ్మాయిలు వాళ్ళకి ఫీలింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళంతట వాళ్ళే అది చేసుకుంటూ ఉంటారండి. అంటే వాళ్ళకి ఫీలింగ్స్ కంట్రోల్ చేయలేక అలా చేస్తారు. అలా చేయడం వల్ల కూడా ఆ కన్నె పొర అనేది చినిగిపోయి ఉంటుంది. 30% కాకపోయినా 70% అమ్మాయిలు అలాగే చేస్తూ ఉంటారండి. అమ్మాయిల ఫీలింగ్స్ వచ్చినప్పుడు అలా చేస్తారండి. దీనిపైన వీడియో కూడా రీసెంట్గా పోస్ట్ చేశాను, కావాలంటే ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. అమ్మాయిలు ఇలా చేయడం వల్ల వాళ్ళకి అది ప్రైవేట్ పార్ట్ చాలా సున్నితంగా ఉంటుంది, చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి అక్కడ ఉండే పొరలు అనేవి కొంతమంది అమ్మాయిలకి అది చినిగిపోతూ ఉంటుందండి. అంటే వీక్గా ఉండే అమ్మాయిలకి అలా ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. హెల్తీగా స్ట్రాంగ్గా ఉండే అమ్మాయిలకి మాత్రం అలా జరగదు. చాలా వీక్గా ఉండే అమ్మాయిలకి మాత్రమే అప్పటికప్పుడు అట్లా అలాంటి కొన్ని సిచ్యువేషన్, ఇంతకుముందు మాట్లాడుకున్న సిచ్యువేషన్లో వాళ్ళు అలా గేమ్స్ ఆడడం కానీ, లేకపోతే లాంగ్ జంప్ చేయడం కానీ, లేకపోతే తనకు తను చేసుకోవడం కానీ ఇలా చేయడం ద్వారా తనకి ఆ కన్నె పొర అనేది చినిగిపోతూ ఉంటుందండి. అంతేకాని మీరు అపోహ పడొద్దండి, తను మ్యారేజ్కి ముందు ఏదో తప్పు చేసింది అనేసి తనతో మీ భార్యతో అట్లా గొడవ పెట్టుకోవడం అలాంటివి చేయకండి. చాలామంది ఇలా గొడవ పడేసి విడిపోతారు కూడా.
సో ఇలాంటి ఏం అపోహలు పెట్టుకోకండి. ఇంతకుముందు చెప్పినట్టుగా అవి జస్ట్ వాళ్ళు చేసే పనుల ద్వారా, వాళ్ళు ఇంతకుముందు చేసిన యాక్టివిటీస్ల వల్ల, లేకపోతే కొంతమంది అమ్మాయిలు బాగా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు, చాలా డీప్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా అలా జరిగే అవకాశం ఉంది. అంతేకాని తను ఏదో తప్పు చేసి మిమ్మల్ని మోసం చేసి మ్యారేజ్ చేసుకుంది అనేసి మీరు అలా ఫీల్ అవ్వద్దండి. అలా అస్సలు అపోహ పడొద్దు. చాలామంది కొంతమంది అబ్బాయిలు ఉంటారని సైకోగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నువ్వు నాకే సొంతము, ఇంతకుముందు ఎవరితోనూ ఇలా వెళ్ళావు అనేది. అలా చాలామంది అలా అబ్బాయిలు కొంతమంది అలా సైకోగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్లీజ్ అలా ఎవరూ అనుకోవద్దు. ఒకవేళ మీరు అంతగా అపోహ పడే అబ్బాయిలు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నా. సో అలాంటి అపోహలు మీకు ఎవరికైనా ఉంటే మాత్రం తీసేయండి, అది నిజం కాదండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.